ముకుంద సెల్ఫ్ రివ్యూ. సెల్ఫీ రివ్యూ. మాట్లాడవే. అరే మాట్లాడవే. హీరో హీరోయిన్లు మాట్లాడుకోరు, మరి కళ్ళతో మాట్లాడు. ఏం చేస్తున్నావు? సినిమా అంతా హీరో ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు పరిగెత్తున్నావు ఇందాక నుంచి? సినిమా అంతా చేజింగ్లు బాసు, చేజింగ్లు. ఓహో, హాయ్, మా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వరుణ్ తేజ్ వచ్చాడు. వచ్చాడు కాదు, సూపర్ గా ఉన్నాడు. ఆ హైట్, ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో పవరు అదిరిపోయింది. మ్యాచ్ హీరో అంటే ఇక్కడ కొటేషన్ ఏంటి అంటే, హీరో పాస్ అయిపోయాడు, టాలీవుడ్ కాదు బాలీవుడ్ రేంజ్ లో. ఇక హీరోయిన్ పూజా హెగ్డే కాస్త గాలి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎగిరిపోయింది. ఆ సీన్లు కట్ చేశారు అనుకుంటా. ఇక్కడ కొటేషన్ ఏంటి అంటే, హీరోయిన్ అందంగా ఉంది, అంతకంటే అట్లా. హీరోయిన్ అప్పుడప్పుడు తనలో తనే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది, ఎందుకో నాకు తట్లే. నెక్స్ట్ 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 సినిమాలో మరో హైలైట్ రావు రమేష్ గారండి. అబ్బాబాబా, ఆ రావు గోపాలరావు గారే వచ్చి చేశారా అనిపించింది. ఆ రేంజ్ డెప్త్ మొదటిసారి ఐఎమ్ సారీ బట్ ఈ సినిమాలో కనిపించింది. సూపర్ అండి, రావు రమేష్ గారు, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ కొటేషన్ ఏంటి అంటే, ఆయన పర్ఫార్మెన్స్ యొక్క ఘన పరిమాణం, వ్యాసార్థం లంబకోణంలో అంబరాన్ తాకి నైసర్గిక స్వరూపాన్ని మార్చేస్తుంది అనమాట. ఈ సినిమాలో ఫైట్స్ అండి, ఆ రోజుల్లో సన్నీ అర్జున్ తర్వాత శివ, ఆ తర్వాత ఈ సినిమాలో ఫైట్స్ అండి. హీరో మ్యాచోయిజం ని ఎలా చూపించాలో అలా చూపించారండి, అదిరిపోయినాయి. ఫైట్స్ కోసం సినిమా చూడొచ్చు. ఇక మ్యూజిక్ అండి, మ్యూజిక్ అయితే బయట వినడానికి చాలా బాగుంది. అయితే సినిమాలోనే కొటేషన్ కూడా. మొత్తానికి సినిమా మనం ఎవరి కోసం వెళ్ళొచ్చు? వరుణ్ తేజ్ కోసం, రావు రమేష్ కోసం. ఇక్కడ కొటేషన్ ఏంటి అంటే, ఈ సినిమా మనం వరుణ్ తేజ్ కోసం, రావు రమేష్ కోసం, మళ్ళీ రావు రమేష్ కోసం, వరుణ్ తేజ్ కోసం వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ నీ కొటేషన్లు వినే కంటే నిన్ను చంపేయడం ఈజీ ఏమరా.